వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత కేంద్రంగా చెలరేగిన అంతర్గత వివాదంపై ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎట్టకేలకు తొలిసారిగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ అధిష్టానం తీసుకునే నిర్ణయమే అందరికీ శిరోధైర్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ వివాదాస్పద వ్యవహారాన్ని ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు ఉంటాయని తెలిపారు. నాయకులైన కార్యకర్తలైన పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని, అంతర్గత సమస్యలు ఉంటే అంతర్గత వేదికలపైనే చర్చించుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తదనంతర రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. వ్యక్తిగత స్థాయి ఎంతటిదైనా, ఏ హోదాలో ఉన్నవారైనా అధిష్టానం నిర్దేశించిన నియమావళికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని సీఎం వెల్లడించారు. కమిటీ ఇచ్చే నివేదిక, సిఫార్సుల ఆధారంగానే పార్టీ తదుపరి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను రోడ్డుపైకి తీసుకురావడం, మీడియా ముఖంగా మాట్లాడటం సరికాదని సీఎం హితవు పలికారు. నాయకులకు ఏవైనా అభ్యంతరాలు లేదా అసంతృప్తులు ఉంటే పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని సూచించారు. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి తన లిఖితపూర్వక వివరణను అందజేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి, వాటితో తనకు సంబంధం లేదని ఆమె పేర్కొన్న అంశాన్ని కమిటీ పరిశీలిస్తోంది. సీఎంపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన అంశమని, సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన నివేదికలు కూడా అధిష్టానం దృష్టికి చేరాయి. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ వివాదంపై ఏఐసీసీ నాయకత్వం తీవ్ర దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరడంతో హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. అంతర్గత రాజకీయ వివాదాల వల్ల పాలనపై ప్రభావం పడకుండా చూసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలును వేగవంతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మంత్రి సురేఖ ఇచ్చిన వివరణ, ఎమ్మెల్యేల వినతులను పరిశీలించిన అనంతరం క్రమశిక్షణ కమిటీ తన తుది నివేదికను ఏఐసీసీకి సమర్పించనుంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. Thank you for watching ఖ్యాతి Connects.